అభివృద్ధి అంటేనే కోడెల. పల్నాడు ప్రాంత అభివృద్ధి ప్రదాత డాక్టర్ కోడెల శివప్రసాదరావు. మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ వెన్నెముక పల్నాడు టైగర్. అభివృద్ధి అంటేనే డాక్టర్ కోడెల శివప్రసాదరావు అని మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యాఖ్యానించారు. సోమవారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ వెన్నెముక స్వర్గీయ మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 5వ వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకొని సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం అతిథులుగా హాజరై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పల్నాడు ప్రాంతంలో డాక్టర్ కోడెల చేసిన సేవలు ఎనలేనివి. అభివృద్ధి మారుపేరే డాక్టర్ కోడెల అని అన్నారు. ఒక డాక్టర్గా ప్రజాసేవ చేస్తూ మరో ప్రక్క పార్టీ స్థిరపడటానికి తన ప్రాణం ఉన్నంత వరకు అహర్నిశలు పనిచేశారని ఆయన పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో సత్తెనపల్లి తాలూకా సెంటర్ నందు కోడెల విగ్రహ ఆవిష్కరణ కొరకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పలువురు నాయకులకు కార్యకర్తలకు ప్రతిభా అవార్డుతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పూజల వెంకట కోటయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కన్వీనర్ పోసాని వెంకటేశ్వర్లు గారు పలువురు వక్తలు మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పల్నాడు ప్రాంత ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. పేరుతో ద్విశతాబ్ది ఉత్సవాలు, 100 వసంతాలు వేడుకలు జరిపిన, 200 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన, పెద్ద గుంటూరు జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా స్టేడియం ఏర్పాటు చేసిన ఘనత కోడెల శివప్రసాదరావు గారు. అన్నిటికీ మించి కోటప్పకుండా అలాగే జనసేన పార్టీ నుండి మిత్రులు ఎవరైనా హాజరైతే దయచేసి వారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన. జనసేన నుండి ఏ స్థాయిలో మండల పార్టీ అధ్యక్షులు రండి. ఇంకా సోదరులు తాళ్ళ వెంకటేష్ గారిని, సోదరి మున్సిపల్ కౌన్సిలర్ మన తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి మేరీ గ్రేస్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన. ఇంకా సత్తెనపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ ఫ్లోర్ లీడర్లు అందరినీ కూడా పేరున సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జగన్బాబు గారు పెద్దలను గౌరవిద్దాం. అట్లానే ఏదైనా ఉంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ ప్రశ్నించడం నేర్పుతాం మనం. అట్లానే కాస్త పేదవాళ్ళకి వాళ్ళందరికీ సహాయం చేయడం వచ్చేద్దాం. కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ రాజకీయ పార్టీలు వాటి పాత్ర లేదని దానికి ఒక అంతు పొందు లేకుండా పోయింది. కాబట్టి ఇదంతా చర్చ ఏది కాదు. కాబట్టి ఈ నెక్స్ట్ కార్యక్రమానికి పోబోయే ముందు మన సన్మాన గ్రహీత ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి గురించి మన కోటయ్య గారు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత వారిని సన్మానించి వారి చేత వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ కొంతమంది ప్రముఖుల చేత మాట్లాడించి ఆఖరిగా కన్నా లక్ష్మణ్ గారి చేత మాట్లాడారు. రాజేష్ గా పేరుంది శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంపిక చేసి కోడెల గారి గుర్తుగా వారి వద్ద పనిచేసిన ఒకరికి ఇవాళ సన్మానం చేసి తలపెట్టారు. దానిలో భాగంగా రాజేష్ గారిని సత్కరిస్తున్నారు.
దయచేసి ఎవరి స్థానాల్లో వారు ఆసీనులైనట్టయితే సభను జరుపుకుందాం. సభ నిర్వాహకులు అందరూ మాట్లాడవలసి ఉంది. దయచేసి అన్నది